అమర్ పిలిపించిన అతను తన చిలుక సహాయంతో అమ్ము బుజ్జమ్మపై దాడి చేయించింది చంబానేనని నిరూపిస్తాడు. షాక్లో మనోహరి, చంబా. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగి కరుణతో నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందే, ఇక నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, బుజ్జమ్మను ఆయనకు దగ్గర చేసేశాను అని అంటుంది. ఇంతలో కరుణ అవునే, ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే అని అంటుంది. ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో బాగి ఆ మనోహరి గుట్టు మనం ఎలాగైనా బయట పెట్టాలి, ఈ సంతోషం ఇలాగే ఉండాలన్నా, బుజ్జమ్మ ఆయన బిడ్డ అని ఆయనకు చెప్పాలన్నా, నేను ఆ ఇంటికి వెళ్ళాలన్నా ఆ మనోహరి కుట్రలు మోసాలు అన్ని అతి త్వరలో ఆయన ముందు సాక్ష్యాలతో సహా పెట్టాలి అని అంటుంది. అప్పుడు కరుణ ఎందుకే, ఆయన నీ మాట మాత్రం నమ్మడా, ఒకసారి చెప్పి చూడు అంటే అప్పుడు బాగి లేదే, అన్ని సాక్ష్యాలు కావాలి, ఆ మనోహరిని శాశ్వతంగా ఆ ఇంటి నుంచి తరిమి కొట్టాలి, అది అక్క ఫ్రెండ్ అనే ముసుగులో ఉంది, దాన్ని తొలగించి దాన్ని ఆ ఇంటి నుంచి తరిమేయాలి అని అంటూ నాకు ఆ ఇంట్లో ఆ మనోహరి ప్రతి కదలికలు తెలియాలి, కానీ ఎలా అంటూ కరుణ నాకు ఒక సహాయం చేస్తావా, మనకు ఆ మనోహరి ఆ ఇంట్లో ఏం ప్లాన్లు చేస్తుందో దాని ప్రతి కదలిక తెలుసుకోవాలి అంటే ఉన్నది ఒకటే దారి, రాథోడ్ అని అంటుంది. అప్పుడు కరుణ అంటే రాథోడ్కి నువ్వు ఇక్కడున్నట్టు నిజం చెప్పబోతున్నావా అని అడుగుతుంది. అప్పుడు బాగి అవును, దానికి నువ్వే సహాయం చేయాలి, రాథోడ్ని రేపు ఒక్కడినే నువ్వు బయటకి పిలవాలి, ఆయన అస్సలుండకూడదు, అప్పుడు ఆ టైంలో రాథోడ్కి జరిగిందంతా చెప్పి ఆ మనోహరి గురించి ప్రతి విషయం కనిపెడుతూ ఉండమని చెప్పాలి అని అంటుంది. అప్పుడు కరుణ అలాగే, మంచి ప్లాన్, రేపే అమలు చేద్దాం అని అంటుంది. ఇంకోవైపు అమర్ బుజ్జమ్మను తీసుకుని ఇంటికి వెళతాడు. ఇంతలో అక్కడికి ఒక అతను ఒక బాక్స్ పట్టుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు అమర్ అందరినీ కిందకు పిలుస్తాడు. అమ్మో, ఆనంద్, ఆకాష్, అంజు, మనోహరి, యాదమ్మ అంటూ అందరూ కిందకి రండి అని పిలుస్తాడు. ఇంతలో అందరూ కిందకు వచ్చి ఏంటి డాడ్ పిలిచారు అని అడుగుతారు. మనోహరి కూడా ఏంటమర్ పిలిచావు, ఎవరితను అని అంటే అప్పుడు మనోహర్ చెప్తాను అంటూ ఇంతలో రాథోడ్ అక్కడికి వచ్చి అతన్ని చూసి ఇతను ఎవరు సార్, ఆ బాక్స్లో ఏముంది అని అంటే అప్పుడు అమర్ మనుషుల మీద జంతువులు, పక్షులు యాక్సిడెంటల్గా దాడి చేస్తాయి, ఒక్కోసారి ఇంటెన్షనల్గా కూడా దాడి చేస్తాయి, అంటే అమ్మో 5 years బ్యాక్ నీ మీద ఒకరోజు కుక్క, ఇంకొక రోజు రాబందువు దాడి చేసింది కదా అంటే అప్పుడు అమ్మో అవును డాడ్, నేను చాలా టెన్షన్ పడి భయపడిపోయాను అని అంటుంది. అప్పుడు అమర్ అక్కడికి వచ్చి అతనితో ఇది సంగతి, మొన్ననే బుజ్జమ్మపై మళ్ళీ ఆ రాబందువే దాడి చేసింది, అసలేంటి అనేది మీరే చెప్పాలి అని అంటే అప్పుడు అక్కడికి వచ్చిన అతను మేము ఒక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ చిలుకను ట్రైన్ చేస్తాము, అంటే ఇప్పుడు ఆర్మీలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కుక్కలు ఉంటాయి కదా, అవి హంతకులని వాసనతో ఎలా పసిగడతాయో ఈ చిలుక కూడా అంతే, మన మీద ఎవరు దాడి చేశారు, ఎవరు దాడి చేయించారు అనేది, జంతువులు, పక్షులు దాడి చేస్తే ఎవరు దాడి చేయించారనేది ఈ చిలుక కనిపెట్టగలదు అని చెప్తాడు. అప్పుడు మనోహరి, చంబా చాలా టెన్షన్గా పడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ఇద్దరు ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎలా మనోహరి, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అంటుంది చంబా. అప్పుడు మనోహరి, చంబా తొందరపడకు, అది కనిపెట్టడమేమో కానీ నువ్వే మన గుట్టు బయట పెట్టేలా ఉన్నావు, కాసేపు సైలెంట్గా ఉండు, వెయిట్ చేద్దాం ఆగు అని అంటూ ఉంటుంది. ఇంతలో అతను బాక్స్లో ఉన్న చిలుకతో అతను బుజ్జమ్మను, అమ్ముని చూపించి వీళ్ళపై దాడి చేసిన వాళ్ళెవరో కనిపెట్టు, మాకు చూపించు, వాళ్ళని పట్టుకో అని చెప్తాడు. అప్పుడు ఆ చిలక పైకెగిరి నేరుగా చంబా మీదకి వెళుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అది చంబాను కరుస్తూ ఉంటుంది, చంబా మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మనోహరి కంగారు పడుతూ అయ్యో, ఇది చంబా మీద దాడి చేస్తుందేంటి
అంటే ఇది అమ్ముపై బుజ్జమ్మపై దాడి చేయించింది మేమేనని కనిపెట్టేసింది. భయానికి ఈ చెంబ ఏం చెప్తుందో ఏంటో అంటూ నిలబడి ఉన్న చోటే వణికిపోతూ ఉంటుంది. ఇంతలో చెంబ, సార్ అమరేంద్ర గారు ఆపమని చెప్పండి సార్, సార్ అమరేంద్ర గారు నిజం చెప్తాను సార్, ఆపమని చెప్పండి సార్ అంటూ అమర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ అతనితో ఆ చిలకను ఇక్కడికి పిలిపించండి, ఆపండి అని అతనికి సైగ చేస్తాడు. అప్పుడు అతను చిలకను ఆపిన తర్వాత అమర్, ఏంటి అసలు సంగతి ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు చంబ, సార్ అమ్ముపై బుజ్జమ్మపై ఆ రాబందువుతో కుక్కతో దాడి చేయించింది నేనే, కానీ అలా చెయ్యమని చెప్పింది మనోహరి గారే అని చెప్తుంది. అది విని మనోహరి షాక్ అవుతుంది. చంబ నిజాలు చెప్తున్నప్పుడు కూడా ఆపటానికి మనోహరి చాలా ట్రై చేస్తుంది, కానీ చంబ చెప్పేస్తుంది. ఇంతలో అమర్ మనోహరిని గట్టిగా, మనోహరి ఎందుకు ఇదంతా చేశావు అంటూ అరుస్తూ, అసలేంటి నీ ప్లాన్, ఎందుకు ఇదంతా చేశావు అంటూ అడుగుతూ మనోహరికి గన్ గురి పెడతాడు. అప్పుడు మనోహరి అమర్ని బ్రతిమిలాడుతూ, వద్దమర్ నన్ను షూట్ చేయొద్దు అంటూ అడుగుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అన్నట్టుగా కలగంటుంది. ఇంతలో ఆ బాక్స్ తెచ్చిన అతను, సార్ ఇది ఆ అటాక్ ఎవరు చేశారో కనిపెట్టగలదు, మరి దీన్ని బయటకి వదలమంటారా ఈ చిలుకని అని అడుగుతాడు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.